హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. అందరూ సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారనే అనుకుంటున్నాను. పండగ అని ఎదురు చూసినంత సేపు లేదు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది పండగ. నాకైతే సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఏదో తెలియని ఎమోషన్. ఎందుకంటే ఎంత దూరాన్ని ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, సంవత్సరానికి ఒక్కసారైనా అందరితోనూ కలిసి ఉండాలి అని చెప్పి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు మన దగ్గరకు వచ్చినా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే పండుగ. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ మన సంక్రాంతి పండుగ అండి. 4 రోజులు జరుపుకుంటాము. అందరి ఇళ్లల్లోనూ కూడా అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, బావలు, ఇలా చుట్టాలతో ఇళ్ళన్నీ కలకల్లాడిపోతూ ఉంటాయి. పండగ అయిపోయి, సెలవులు అయిపోయి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తూ ఉంటే కొంచెం బాధగానే అనిపిస్తాయి. మనకు ఆ జ్ఞాపకాలే మిగులుతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం సంక్రాంతి వరకు కూడా ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎప్పుడెప్పుడు మళ్ళీ సంక్రాంతి వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటాం కదా. సో మేము కూడా మా సంక్రాంతిని ఈ సంవత్సరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. రిలేటివ్స్ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాం అనమాట. నేను ఆల్రెడీ పండగ టైంలో షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. మేము మా పండగని భోగి దగ్గర నుంచి ముక్కనం వరకు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీకు చూపిస్తాను అని చెప్పి అందులో ఒక వీడియో అనమాట. ఇదైతే భోగి రోజు వీడియో. మేమైతే భోగి అండ్ సంక్రాంతి రోజు పెద్ద స్పెషల్గా ఏమీ జరుపుకోలేదు. నార్మల్గానే పొద్దున్నే లేవడం, ఫ్రెష్ అవ్వడం, గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, భోజనం చేయడం, ఇంతే సరిపోయింది. కనుమ రోజు నుంచి మాత్రం మేము మా రిలేటివ్స్ ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో లంచ్ అయితే ప్లాన్ చేసుకున్నాం. అవి కూడా కమింగ్ వీడియోస్ లో నేను మీకు చూపిస్తాను. ఇదైతే భోగి రోజు ఈవినింగ్ టైంలో ఆడపిల్లలకి గొబ్బిళ్ళు పెడతారు కదా, అలా మా రిలేటివ్స్ పిల్లలకు కూడా గొబ్బిళ్ళు పెట్టారు. యాక్చువల్లీ ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే సరిపోయింది. వీళ్ళ ఇంటి దగ్గర ఇలా గొబ్బిళ్ళు ఉన్నాయి, భోగిపళ్ళు ఉన్నాయి అని చెప్పారు కానీ వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటూ ఉన్నా. కానీ ఈలోపే నాకు ప్రమోషన్ షూట్ ఒకటి కాల్ వచ్చింది అనమాట. సో అందుకోసం ఇంకా తప్పదు కదా అని చెప్పి నేను వెళ్ళాను. నేను షూట్ కి వెళ్ళిన ప్లేస్ కి వీళ్ళ ఇంటికి చాలా దగ్గర అనమాట, పక్కనే. సరే ఇంకెలాగూ ఇక్కడ వరకు వచ్చాం కదా, పక్కనే కదా, ఇక్కడికి కూడా వెళ్ళొచ్చేద్దాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. చూసారు కదండి, ఇక్కడైతే భోగిపల్లి కార్యక్రమం, అలాగే గొబ్బిళ్ళు, ఆడపిల్లలకి గొబ్బిళ్ళు కూడా పెట్టారు. ఏదో ప్రాసెస్ ఉంటది కదా, అదైతే చేశారు. తర్వాత ప్రసాదం అది అందరికి పెట్టారు అనమాట. ఇక్కడ చూడండి, అందరం ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. అనుకోకుండా అలా జరిగిపోయింది. అనుకోకుండా అంటే వాళ్ళందరూ కావాలనే సేమ్ డ్రెస్సెస్ వేసుకుందామని తీసుకున్నారు, కానీ నాకు మాత్రం అది గిఫ్ట్ వచ్చింది కదా. నేను మాత్రం వాళ్ళతో అనుకోకుండానే మ్యాచ్ అయ్యాను. వాళ్ళ డ్రెస్సెస్ తీసుకున్నారని, ఆ రోజు వేసుకుంటున్నారని కూడా నాకు తెలీదు. నేను కూడా అదే రోజు వేసుకోవడంతో మ్యాచ్ అయింది. ఆ డ్రెస్సెస్ అందరూ అలా వేసుకుంటే నాకైతే భోగి సంక్రాంతిలా అనిపించలేదు, ఓనం ఫెస్టివల్ లా అనిపించింది. యాక్చువల్లీ అప్పటికే నా ఫోన్ లో వీడియోస్ తో మెమరీ మొత్తం ఫిల్ అయిపోయింది. ఈ వీడియో అయితే అక్కడ వేరే వాళ్ళ ఫోన్ లోంచి వీడియో తీసాను. నాకు ఆ ఫోన్ లో సెట్టింగ్స్ ఏం తెలియలేదు. ఒక పక్క ఇది అంతా అయిపోతుంది వీడియో తీయాలనే కంగారులో సెట్టింగ్స్ ఏం మార్చుకోకుండా ఎలా పడితే అలా తీసేసాను. అందుకే వీడియో కొంచెం డల్ గా ఉంది. ఏదైతేనే మొత్తానికి వీడియో అయితే తీసేసాను. ఇక్కడ గొబ్బిలి కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. గొబ్బిలి పెట్టిన తర్వాత వచ్చిన పిల్లలకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఏదో ఒకటి గిఫ్ట్ పంచి పెడతారు కదా, అలాగే ఇక్కడ కూడా ఈ స్నాక్స్ బాక్స్ ఇచ్చారనమాట పిల్లలందరికీ. ఇంకా వాటిలోకి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కామనే కదా, తాంబూలంతో పాటు పెట్టి ఇస్తారు. వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా వాళ్ళందరినీ అక్షింతలేసి ఆశీర్వదించడంతో గొబ్బిళ్ళ కార్యక్రమం అయితే పూర్తయింది. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశారు. వడలు, బూరెలు కూడా వేశారనమాట. అవి తిన్నాము. రెండు నాకు ఇష్టమైన స్నాక్సే, చాలా బాగున్నాయి కూడా, క్రిస్పీగా. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా హేమ అయితే బయట భోగిపల్లి దగ్గర దేవుడి సామాన్లు అన్ని ఉంటాయి కదా, పసుపు కుంకుమని, పువ్వులని, అక్కడ ప్లేట్స్ అవన్నీ కూడా మళ్ళీ దేవుడి గదిలో యాజ్ ఇట్ ఈజ్ తను సర్దేస్తూ బిజీగా ఉంది. ఇక్కడ వీళ్ళైతే డిన్నర్ కి మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు అనమాట. డిన్నర్ కి రెడీ చేస్తున్నారు. వాళ్ళు అలా బిజీగా ఉన్నారు. ఇవిగోండి, ఇక్కడ బూరెలు అండ్ అలాగే వడలు కూడా ప్రిపేర్ చేశారు కదా, అవే ఇవి. నేను అవి తింటూ వీడియో తీసుకోవడంలో బిజీగా ఉన్నాను. అలా తీసుకుంటూ ఉంటే ఇక్కడ నాకు బర్డ్ కనిపించింది అనమాట, లవ్ బర్డ్. పాపం దాని ప్రాబ్లం ఏంటో తెలీదు, ఎగరలేకపోతుంటే రోడ్డు పక్కన పడి ఉందంట. దాన్ని తీసుకొచ్చారు. అలాగే ఉంచితే ఏ పిల్లులో కుక్కలో దాన్ని చంపేస్తాయని చెప్పి తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టారు. అది పాపం అస్సలు ఎగరలేకపోతుంది. దెబ్బ ఎక్కడ తగిలిందో కూడా తెలీదు. కానీ దానికి హేమ అయితే దానికి ఏదో తడిగుడ్డ కట్టి కాసేపు అలా ఉంచడంతో కొంచెం రిలాక్స్ అయింది. పిట్ట కొంచెం కోతగనం అంటే ఇదేనేమో, అది వేలిడంత లేదు. దాన్ని అసలు ముట్టుకోవడానికి ట్రై చేస్తుంటే పొడి చేస్తుంది. అఫ్ కోర్స్ దాని భయం దానిదనుకోండి. సంక్రాంతి వీడియో తెస్తున్నాను. అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబల్లే. అదండి మా భోగి రోజు అయితే ఇలా సింపుల్ గా హ్యాపీగా గడిచిపోయింది. డిన్నర్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. మా సంక్రాంతి, కనుమ, ముక్కనుమ కూడా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కమింగ్ వీడియోస్ లో చూద్దరు గానీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.